శివ, ఏంట్రా? ఇది చూసావా? ఇతన్ని చూడు. ఎవడు వీళ్ళ? ఇంతవరకు నేను టీవీ సీరియల్లో వీళ్ళందరినీ చూశాను, కానీ ఇతన్ని మాత్రం చూడనే లేదు. అంటే రే మనో, ఏం శివ? ఆ ఫోటోలో ఉన్న క్యాలెండర్ లో డేటు జూన్ 1977. సో ఏదన్నా జరిగుంటే ఆ తర్వాతే జరిగి ఉండాలి. జూన్ 1977 కాదు? శివ, శివ త్వరగా రా. ఇటు చూడు. Look at this. Look at this. ఆ సీరియల్లో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, గీత అని. అవును. తను ఒక న్యూస్ రీడర్. తనని తన కుటుంబానికి చెందిన 8 మందిని సుత్తితో కొట్టి చంపేశారు. చిన్నపిల్లలను కూడా వదలలేదు. వాళ్ళు ఉన్న అడ్రస్ 13B రాజీవ్ గాంధీ అవెన్యూ. శివ, ఏంట్రా వాళ్ళున్న ఇంటి అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ అడ్రస్ ఒక్కటి. వాళ్ళ ఇంటి నంబర్ 13B, నేను ఉంటున్న ఫ్లోర్ నంబర్ 13, ఇంటి నంబర్ 13B. మై గాడ్. అప్పుడైతే వాళ్ళున్న ఇంటిని పడగొట్టి ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ కట్టినట్టున్నారు. గాయత్రి, కొంచెం కుంకుమ తీసుకొచ్చి టీవీకి బొట్టు పెట్టమ్మా. అలాగే. బొట్టొక్కటే చాలా, హారతి ఇచ్చి గంట కొట్టద్దు అమ్మా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇలా చూడు, ఈ టీవీ చాలా కాస్ట్లీ. ఎవరైనా ఒక్కరే దీన్ని హ్యాండిల్ చేయాలి. ముఖ్యంగా పిల్లల్ని దీని దగ్గరికి రానివ్వకూడదు. ఏం చేస్తున్నావు? ఎందుకురా అన్నిటికీ కైమంటావు? అక్కడ పెడితే బాగానే ఉంటుందిగా, పెట్టనివ్వు. సరే, ఇలా ఇవ్వు. రేయ్, ఏంట్రా అలాగే నుంచుండిపోయావు? టీవీ ఆన్ చేయవేంట్రా? అమ్మా, కొంచెం ఓపిక పట్టమ్మా. రే, ఎక్కడికి వెళ్తున్నావు? టీవీ ఆన్ చేసి వెళ్ళరా. కొంచెం వెయిట్ చేయమ్మా. రే, అక్కడ పని పూర్తయిందా? ఇక్కడ అయింది. నువ్వు టీవీ పోస్ట్ ఆన్ చేయి. నేను యాంటీనా అటు ఇటు చెప్తాను. పిక్చర్ రాగానే చెప్పు. అలాగే. వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదంట. కొంచెం తిప్పు, ఇంకొంచెం అలా తిప్పు, ఇంకొంచెం. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఏమైనా వచ్చిందా? ఇంకొంచెం, ఇంకొంచెం. బొమ్మ వచ్చిపోయిందంటరా. కొంచెం రివర్స్ లో తిప్పు. రివర్స్ లో నెమ్మదిగా. ఇప్పుడు బొమ్మ చాలా క్లియర్ గా ఉందంట. ఆ పొజిషన్ లో ఫిక్స్ చేయి. ఓకే ఓకే. త్వరగా మట్టి తీస్తున్నానుగా. ఏయ్ పిల్లలు, మన గీత టీవీలో వార్తలు చదువుతోంది కదా, అది చూడాలని వాళ్ళ అన్నయ్యలు టీవీ కొన్నారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు పాడి పంటలు. 7:30 గంటల ఆహా, మన గీత 8 గంటలకు వార్తలు. ఎంత క్లియర్ గా వస్తోంది. అయ్యో, ఏంటండి ఒక్కొక్కరు వచ్చి ఇలా అడ్డం నుంచి ఎలా చూసేది? ఒరేయ్, తుడిచింది చాలు గాని వెళ్ళి శంకరాన్ని తీసుకురా. వాడు మన గీతం చూస్తే ఎంత సంతోషపడతాడు. శ్రీ విశ్వనాథ్ గారి వైలెట్ వెళ్ళరా ముందు. కృష్ణ, ఏంటమ్మా? వాళ్ళంతా బయట కూర్చోండి, లోపలికి రమ్మను. అలాగే. గాయత్రి, లక్ష్మి, వాళ్ళందరూ వస్తే చోటు చాలదు. చేపలు తీసుకొచ్చేయండి అమ్మా. జాగ్రత్త, నెమ్మదిగా చూసుకో. జాగ్రత్తగా దిగో. రా. అయ్యో, ఈ సంవత్సరం ఏయ్, రాష్ట్ర టీవీ చూడు, ఖజానాలో టీవీ చూడు. కేంద్ర ప్రభుత్వం
రేయ్, గీతరా, మన గీత. మన గీత. గీతరా, భయపడకు. లే, కూర్చో, నా పక్కన కూర్చో. ఏం లేదు, భయపడకురా, కూర్చో. ఏం లేదురా, మన గీత టీవీలో వస్తుంది చూడు. చూడు బాబు. చూసావా వారు గీత? తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ క్రీడలకు అవును, గీతే. దానికోసం వాడికి ఇంతవరకు మేం తప్ప బయట వాళ్ళు ఎవరు తెలియదు, అందుకనే వాడు మనకంటే ముందు పత్రికల వాళ్ళు ఎలా వచ్చారయ్యా? ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరిని లోపలికి వదలొద్దు. ఓకే సార్. ఏ హెడ్ ఇన్ఫార్మ్ చేసిన ఎవరు? ఈయనే సార్. మీ పేరేంటి? నా పేరు రామచంద్ర, హైకోర్టులో అడ్వకేట్. మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. నాకు ఈ కుటుంబంలోని గీతకి పెళ్లి ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఇన్విటేషన్ శాంపుల్ చూపిద్దామని వచ్చాను. లోపలికి వెళ్ళి చూసేసరికి ఏ హెడ్ అందరిని బయట పంపవయ్యా. కింద పడే, ఆ సుత్తి కింద పడే, సుత్తి కింద పడే, సుత్తి కింద పడే, కింద పడే. చెప్పిన మాట విను. కింద పడే, కింద పడే. పడుకోండి, పడుకోండి. వేగం పడేయండి. ఏ హెడ్ సార్, త్వరగా రావయ్యా. వస్తాను సార్. ఏంటి సార్? ఫోరెన్సిక్ వాళ్ళు రమ్మను. మార్చురీ వ్యాన్, అంబులెన్స్ అందరినీ రమ్మను. ఓకే సార్. 8 డెడ్ బాడీలు ఉన్నాయే ఇక్కడ. ఏ హెడ్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసావా? చేశారు సార్. ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? రమ్మను. రెండయ్యా, రండి రండి రండి. నమస్కారం. మీ పేరేంటయ్యా? రామ్మూర్తి అండి, పక్కింట్లో ఉంటున్నానండి. పోలీసులు అంటే భయం అండి. అడిగిన వాడిగా జవాబు చెప్పు. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు? ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడ ఏమైనా శబ్దం వినిపించిందా? అనుమానంగా ఏమైనా కనిపించిందా? అలాంటిది లేదండి. ఈ గొడవ వేరండి. దీని అంతటికీ కారణం దియ్యం సార్. తర్వాత ఈ ఇంట్లో గీతని న్యూస్ చదివే అమ్మాయి చాలా అందంగా ఉంటది. టీవీలో తను చూసి ఒకడు పిచ్చిగా లవ్ చేశాడు. ఎవరతను? ఎవరో ఏంటో తెలీదు. చాలా నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నాడంట. నిశ్చితార్థం రోజున ఇంటికి వచ్చేసాడు సార్. సార్, ఒక కుర్రాడు చేసిన అల్లరి ఇంత అంతా కాదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. వాళ్ళు అతనికి ఎంతో నచ్చ చెప్పి చూసారండి. వీళ్ళు ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదండి. అంతేకాదండి, తనకు గానే అమ్మాయి దక్కలేదంటే ఈ కుటుంబంలో వాళ్ళందరినీ నరికెత్తా అన్నాడండి. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? అలా అంటారేంటి? అది చచ్చాడు కదండి. ఆ లాయర్కి ఈ గీతమ్మకి నిశ్చితార్థం జరిగిన రోజునే ఆడెక్కడో ఆత్మహత్య చేసుకున్నాడండి. కానీ ఆడు అన్నట్టుగానే దెయ్యమై వచ్చి ఈ ఇంట్లో ఉన్న పిచ్చోడి మీద వాళ్ళు పక్క తెచ్చుకున్నాడండి. సార్, ఈ ఇల్లేం కలిసి రాదు. నెంబర్ చూడండి, 13. పక్కింట్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అది నీకు కనబడలేదు, కానీ దెయ్యం నీకు కనిపించిందా? పోయా, ఏం విట్నెస్ అయ్యా ఇది? తర్వాత ఎవరు? ఇతనే సార్. రారా, వస్తున్నాను సార్.
సార్ అతను చెప్పినట్టు దియాలు పోతాలు ఏం లేవు సార్. ఆ మెంటలోడే చేశాడు సార్ ఈ పని. నిన్న వాళ్ళ ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళాను సార్. అయ్యో వాడు చేసిన గొడవ అరుపులు, అందుకే వాడిని రూమ్ లో పెట్టి తలుపులు వేసేశారు సార్. అప్పుడే పిచ్చి కోపంతో ఉన్నాడు సార్. ఆ కోపంలోనే ఈ దారుణం అంతా చేశాడు సార్. మీరు ఎంతమంది చూసారు? ఓ 10-12 మంది ఉంటాం సార్. ఇదిగో ఆ 12 మంది ఎవరో తెలుసుకొని స్టేషన్ తీసుకురా. అలాగే అడ్వకేట్ రామచంద్రరావుని స్టేషన్ రమ్మని. ఓకేనా? రండి రండి. తప్పకుండా. ఇక్కడికి వచ్చి గొడవ చేసి ఆత్మహత్య చేసుకుంది ఎవరు? వాడి అడ్రస్, వాడి గురించి పూర్తి వివరాలు నాకు ఈ రోజే కావాలి. ఎంత ఘోరం జరిగింది. అతను అరెస్ట్ చేశారు సరే, కానీ ఇక్కడ చూసాం ఇంక ఇంట్రెస్టింగ్ విషయం. అతని కోర్టుకి తీసుకువెళ్ళేటప్పుడు అతని కోసం ఒక లాయర్ హాజరయ్యారు. ఆయన పేరు మిస్టర్ రామచంద్రరావు. ఈ రామచంద్రరావుకి గీతకే ఎంగేజ్మెంట్ జరిగింది. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. గీత నీకేం కావాలి? ఎందుకు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు? ఈ నిశ్చితార్థం జరగకూడదు సార్. ఏంటి వాగుతున్నావు? టీవీలో ఎన్నిసార్లు టీవీ చూస్తుంటారు. అందరిని పెళ్లి చేస్తారు. వెళ్ళమని చెప్తున్నాను కదా. నేను మీతో మర్యాదగానే మాట్లాడతానుగా. గీతను కనుక నాకు ఇచ్చి చేయలేదో ఒక్క రోజుల్లో మొత్తం కుటుంబాన్ని వేసేస్తాను, నరికేస్తాను. ఒక్కరిని కూడా వదల్లో. తనకి దక్కలేదని ఒకే ఒక కారణంగా గీత ఎంగేజ్మెంట్ నాడే తను ఆత్మహత్య చేసుకున్నాడు. వీడెవడో సరైన క్రాక్ లాగా ఉన్నాడు. గీత లేకపోతే సంగీత, దీనికోసం సూసైడ్ చేసుకుంటారా ఏంటి? ఈ హత్యలన్నిటికీ కారణము ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ యువకుడి ఆత్మేనని చుట్టుపక్కల వాళ్ళ ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు టీవీ సీరియల్లో పోలీస్ ఆఫీసర్ని చూసాం, గుర్తుందా? అవును. వాడేరా వీడు? ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడు. అదే ఇంట్లో ఊరేసుకు చచ్చాడు. శివ, ఏమీ అర్థం అవట్లేదు. నాకు మాత్రం క్లియర్గా అర్థమైంది. వీళ్ళందరిలోకి ప్రాణాలతో ఉన్నది ఒక్కరే, ఆ లాయర్ రామచంద్రరావు. మనం వెళ్ళి ఆయన కలిసామనుకో, ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఏమంటావు? ఐ థింక్ యూర్ రైట్. ఆ లాయర్ని కనిపెట్టే బాధ్యత నాది. పద. అయ్యో ఏమిటి ఘోరం? ఛానల్ మార్చు. అయ్యో దరిద్రం, మార్చు. అయ్యో నేను చూడలేను బాబు ఈ దారుణాన్ని. ఎందుకు ఇది మారట్లేదు? ఆయనేనా? అవునవును ఆయనే. రాగానే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే? అడ్వకేట్ రామచంద్రరావు. ఎస్ సార్, నా పేరు మనోహర్. ఇతనే శివ. శివ. హలో. ఎస్ఐ మీతో ఫోన్ లో మాట్లాడి నేనే సార్. ఏ పని మీద వచ్చారు? సార్, దీని గురించి మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి, మీరు ఆ కేసు గురించి ఏం తెలుసుకోవాలి? శంకరం ఎందుకు సార్ తన సొంత కుటుంబాన్నే చంపేశాడు? కేవలం టీవీ చూడనివ్వలేదనే కారణం వల్ల అలాగా? లేదు, శంకరం ఈ హత్య చేసే అవకాశమే లేదు. నాకు ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా తెలుసు. గీత అంటే అతనికి ప్రాణం సార్. ఆ రోజు అక్కడికి ఇంకెవడో వచ్చాడు. సుత్తితో అందరినీ కొట్టి చంపేసి ఆ సుత్తిని అక్కడే పడేసి విడిపోయాడు. శంకరం మధ్యస్థిమితం లేని మనిషి, ఆ సంగతి నాకు తెలుసు. అన్నం పుణ్యం తెలియని అతను డెడ్ బాడీని కౌగిలించుకుని ఏడ్చాడు. ఒంటి నిండా రక్తం అంటుకుంది. నేను చూసేటప్పటికి కూడా
అతని కోపం అంతా ఆ టీవీ మీదే ఉంది. Mano, are you okay? ప్రియా హలో ప్రియా, ఏం చెప్పు. ఎక్కడున్నారు? ఇంటికి ఎప్పుడు వస్తారు? నేను ఒక 20 minutes లో వచ్చేస్తాను ప్రియా. రే 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 ఇవాళ సీరియల్లో ఏం జరిగిందో అడుగు. ప్రియా ఒక నిమిషం కట్ చేయకు. ఈరోజు టీవీ సీరియల్లో ఏం వచ్చింది, ఏం జరిగింది? ఏంటి మీకు ఇలా సీరియల్ పిచ్చి పట్టింది? మాకంటే పాడైపోయారు. రే 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 స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. ప్రియా ఒక నిమిషం ఇలా చూడు, అదంతా పక్కన పెట్టు. ముందు ఈ రోజు టీవీ సీరియల్లో ఏం జరిగిందో చెప్పు. అయ్యో మనో, ఇవాళ సీరియల్ చాలా ఘోరంగా ఉంది. ఇక మేము చూడం. ఏమైంది? ఎవడో ఒకడు ఒక సుత్తి తీసుకుని గాయత్రి ఇంట్లోకి దూరాడు. ఒక్కొక్క రూమ్ కి వెళ్లి దాంతోనే అందరినీ కొట్టి చంపేశాడు. ప్రియా అంతా కూడా ఎవరైనా చూపించారా? చూపించలేదే, ఆ లోగా ఇంకా ఉందని వేసేశారు. మరి అయితే వాడు ఎవరైనా రేపే తెలుస్తుందా? ఇవాళ ఫ్రైడే, ఇక మండేనే. సరే ప్రియా, అన్న ఇంట్లోనే ఉన్నాడా? స్నానం చేస్తున్నారు. సరే, నేను చెప్పేది శ్రద్ధగా విను. ప్రియా, ఇంట్లో ఉన్న తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్తగా లాక్ చేసుకో. ఎవరొచ్చినా ఏం చెప్పినా ఏం జరిగినా సరే దయచేసి తలుపులు మాత్రం తెరవకు. నేను చెప్పింది అర్థమైందా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంటికి వచ్చినప్పుడు 3 సార్లు కాలింగ్ బెల్ కొడతాను, అప్పుడు మాత్రం తలుపు తెరవు చాలు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా ప్రియా? ఏంటి సడన్ గా ఏదేదో అంటున్నారు? నన్ను భయపెడుతున్నారా? ప్రియా, ప్రశ్నలు వేయొద్దు దయచేసి. నేను చెప్పింది చెయ్యి. అర్థమైందా? రిలాక్స్. సరే. శివ, ఎవడో ఒకడు మా ఇంటికి రాబోతున్నాడు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెప్పబోతున్నాడు. శివ, రైట్ రైట్ నువ్వు ఈ కార్ తీసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్తా. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి మీ ఇంటి చుట్టూ ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేస్తాను.